హలో వ్యూవర్స్, ఈరోజు మనతో రాజేంద్ర గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ ఆస్క్ ఐఐటి మెడికల్ అకాడమీ. సార్, ఈ ఎగ్జామ్లో ఏది కాన్సెప్ట్ బేస్డ్, ఏది మెమరీ బేస్డ్, ఏది స్పీడ్ బేస్డ్ ఉంటుందంటారు? సో యాక్చువల్లీ మెమరీ బేస్డ్ మీన్స్ స్టూడెంట్కి ఏదైతే ఆన్ బేసిస్ ఆఫ్ థియరీ మీద స్ట్రక్చరైజ్గా చదివిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకొని వీ కెన్ ఏబుల్ టు అప్లై ద డైరెక్ట్ ఫార్ములాస్ కానీ లేకుంటే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ దట్ ఈస్ కాల్డ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ జనరల్లీ. సో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయ్యే బేసిస్ ఏవైతే ఉంటాయో అవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కింద మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన స్పీడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ మ్యాటర్స్ ఆఫ్ ది డెప్త్నెస్ ఆఫ్ ది క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో ఒక లేయర్ కాకుండా 3 or 4 layers ని క్లబ్ చేసి ఇవ్వడం. సో దాన్ని మనం ఏంటంటే యాక్చువల్ గా స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మ్యాథ్స్ లో కానీ ఫిజిక్స్ కాన్సెప్ట్స్, ఒకవేళ ఫిజిక్స్ కాన్సెప్ట్ చూసుకుంటే ఆ ఫిజిక్స్ కాన్సెప్ట్ అనేది లింక్ అయి మ్యాథమెటిక్స్ లో ఉన్న కొన్ని పార్ట్స్, ఇంటిగ్రేషన్ పార్ట్స్ కి, ట్రిగ్నోమెట్రీ పార్ట్స్ కి లింక్ అయి ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది. సో దాన్ని మనం ఏమంటాం అంటే అది సాల్వ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం మనం ఓవర్కమ్ చేయాలంటే మన స్పీడ్ పెరగాలి. స్పీడ్ పెరగాలి అంటే సో ఆటోమేటికలీ ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రిగ్నోమెట్రీ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, సో ఈ కాన్సెప్ట్స్ మీద డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మెమరీ కాన్సెప్ట్ ని అప్లై చేసే కేపబిలిటీస్ ఉండాలి. సో ఇవి ఉంటే ఆ స్పీడ్ అనేది మనం ఈజీగా తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఈపీసెట్ ఎగ్జామినేషన్ లో జరిగే క్వశ్చన్స్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బేసిక్ ఫండమెంటల్స్ ప్లస్ కొంచెం స్పీడ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఎంసెట్ లో టోటల్ ఏంటంటే 160 క్వశ్చన్స్. దాన్ని డివైడ్ అయ్యి మ్యాథ్స్ కి మనకు 80 క్వశ్చన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి అగైన్ 40 + 40 80 క్వశ్చన్స్, 160 క్వశ్చన్స్. టైం మాత్రం మనకు 3 hours ఉంటుంది. అంటే డివైడ్ 160 క్వశ్చన్స్ డివైడ్ బై 180 minutes. 180 minutes చేస్తే టోటల్ గా మనకి ఏమిటి వస్తుందంటే ఒక 1.5 seconds వస్తుంది. అంటే 1 minute 5 seconds ఆల్మోస్ట్. అంటే ఇది ఫాస్ట్ గా ఒక మినిట్ పడుతుంది, మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది నార్మల్ గా ఒక క్వశ్చన్ చేయాలంటే. అట్లీస్ట్ ఇట్ టేక్స్ 4 minutes టైం. అంటే మన స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. స్పీడ్ చేసే టైంలో ఒక ప్రాబ్లం ఏముంటుంది అంటే స్టూడెంట్స్ కి ఎర్రర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే స్పీడ్ లో వెళ్తుంటే ఎర్రర్ చేసే అవకాశం ఉంటుంది. కింద ఉన్న ఆప్షన్ కూడా మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఏదో ఒక స్పీడ్ లో. సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటి డీవీటీ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఎర్రర్ తక్కువ చేసుకుంటూ స్పీడ్ ఎక్కువ చేసుకుంటూ కాన్సెప్ట్స్ ని ఏవైతే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా అప్లికేబుల్ చేసే విధంగా వాటిని ప్రిపేర్ కావాలి. ఇలా ప్రిపేర్ కావాలంటే ఈపీసెట్ లో జనరల్ గా ఏం కావాలంటే వాళ్ళు సెకండ్ ఇయర్ ఇప్పుడే ఫినిష్ చేసి ఉంటారు పిల్లలు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసిన పిల్లలకు సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ మీద కొంత దగ్గరి ఛాన్స్. అంటే ఇప్పటి వరకు కార్పొరేట్ లో చదివిన పిల్లల గురించి చెప్తున్నాను. ఇది నార్మల్ గా ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నేను చెప్పబోయేది. సో వాళ్ళు ఏంటంటే జనరల్ గా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ సెషన్స్ అనేది సెకండ్ ఇయర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 40 days అయితే 45 days మనకు 50 days టైం వచ్చిందో ఎగ్జామ్స్ అయిపోయినాయి. 13th ఎగ్జామ్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకు 9th, 10th, 11th నుంచి మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మేలో ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి చేస్తే బాగుంటుంది అంటారు మేడం? యాక్చువల్ గా ప్రిపరేషన్ అనేది మనకి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో రెగ్యులర్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ అవి అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయడం మంచి ఆప్షన్. ఎందుకంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకోకూడదు. మీరు బ్రేక్ తీసుకుందాం అనుకుంటే ఆఫ్టర్ ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత తీసుకోవచ్చు. అంటే సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేయాలంటారా, ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతే బెస్ట్ అంటారా? ప్రిపరేషన్ అనేది ఎంసెట్ అనేది గోల్ గా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ చేయడం గుడ్ ఆప్షన్ యాక్చువల్ గా. సో నాకు తెలిసైతే నేను లైక్ స్టూడెంట్స్ ని ఎలా మనం చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీద నాట్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కాదు, 10th, 8th, 9th. సో ఈ 3 years లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో థరవ్ కావాలి పిల్లలు. ఫస్ట్ ఇవి థరవ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చే ముందు ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో వాళ్ళు ప్రిపేర్ అయ్యి సో దీని ఒక మంచి నోట్స్ ని పికప్ చేసుకొని మ్యాథమెటికల్ గా వాళ్ళకు పర్ఫెక్షన్ ఉన్న పిల్లలు మాత్రమే ఇంజనీరింగ్ సైడ్ వస్తే రేపు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి వాళ్ళకు. ఇక్కడ ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ అనేది 8th, 9th, 10th స్టాండర్డ్స్ లోనే ఫినిష్డ్ క్లారిటీ రావాలి. సో ఇప్పుడు సడన్ గా మార్కెట్ లో ఇది బాగుంది, ఇంజనీరింగ్ బాగుంది, కంప్యూటర్ సైన్స్ బాగుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంది అని బ్లైండ్ గా వెళ్ళకుండా సో లాట్ ఆఫ్ అంటే అదర్ దెన్ ఇంజనీరింగ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఈజ్ ఎక్సలెంట్. సో ఇంజనీరింగ్ ఒకటే కాకుండా కాకపోతే ఏంటంటే మనం ఇంజనీరింగ్ ఒకటే మనకు ఎక్కువ ఫస్ట్ లైన్ లో కనబడుతుంది కాబట్టి వీఆర్ గివింగ్ ద ప్రయారిటీ ఫర్ ఇంజనీరింగ్. సో అదర్ దెన్ దట్ మంచి కాంపిటీషన్ ఉంది వేరే ఫీల్డ్స్ కూడా. దాంతో పాటు ఈ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద ఎక్కువ సబ్జెక్టివ్ పరంగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంజనీరింగ్ లోకి రావడం మంచి ఆప్షన్. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు చదవపోయే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కంప్లీట్ గా మ్యాథ్స్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. సో అవి స్టెమ్ సబ్జెక్ట్స్. మీరు అవి వదులుకొని ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీకి ఇంత వాల్యూ ఉంది కదా, కంప్యూటర్ సైన్స్ కి ఇంత వాల్యూ ఉంది కదా వస్తే కంప్యూటర్ సైన్స్
చేసిన పిల్లలు చాలా మంది ఇప్పుడు డేటా ఆపరేటర్ వర్క్ చేస్తున్న పిల్లలు అవును. చాలా మంది ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ చేసిన పిల్లలు ఇంకా ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకున్న పిల్లలు కూడా చాలా మంది ఎస్ ఉన్నారు. ఎస్ అది మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఎవరికైతే పర్ఫెక్ట్ గా ఎక్సలెంట్ ఉంటాయో వాళ్ళు మాత్రమే దీంట్లోకి రావడం చాలా మంచిది. ఇక్కడ ఇలాంటి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి. ఓకే, అంటే దట్టు ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ హ్యాస్ టు రియలైజ్ ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ యొక్క ఫోకస్ అనేది పిల్లల్ని కంపల్సరీ ఇంజనీరింగ్ చేయించాలనే ప్రొసీజర్ లో ఉండకుండా అసలు ఇంజనీరింగ్ చేయడానికి బాబు కానీ పాప కానీ ఎలిజిబిలిటీ అవుతారా, సబ్జెక్టు పరంగా అంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఈ ప్రాసెస్ లో వీళ్ళు చేసేంత ఎబిలిటీస్ ఉన్నాయా లేవా అని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్, అతని యొక్క ఇంట్రెస్ట్, అతను ఖచ్చితంగా మక్కువ చూపాలి ఆ సబ్జెక్ట్ మీద, చాలా ఇష్టంగా అతను ప్రిపేర్ అయ్యే కెపాసిటీ ఉండాలి. సో ఉంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేస్తే మాత్రం ఫ్యూచర్ బాగుంటుంది. సార్ ఇప్పుడు ఎంపీసీ బైపీసీలో చేసిన స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ ఆధారంగా ఏ ఎగ్జామ్ని చూస్ చేసుకుంటే బెస్ట్ అంటారు? మేడం యాక్చువల్గా ఎంపీసీ బైపీసీ అనేది ఇట్ ఈస్ అ కోర్సెస్ విచ్ వీఆర్ టేకింగ్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఆఫ్టర్ 10th క్లాస్. ఓకే, 10th క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో తీసుకుంటాం. అయితే 10th క్లాస్ అయిపోయిన వెంటనే వీళ్ళకు బైపీసీ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలి, సిఈసీ తీసుకోవాలి. ఇప్పుడు ఏసీ అని కొత్తగా వచ్చింది బ్రాంచ్, అంటే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసింది ఇంటర్మీడియట్ లో. అది సిఏ వాళ్ళ కోసం. అంటే బైపీసీ తీసుకుంటే కంపల్సరీగా డాక్టర్ కావాలనేది రాదు మేడం. ఓకే, దట్ ఈస్ నాట్ ఇన్ కరెక్ట్ ఆప్షన్. బైపీసీ తీసుకుంటే లాట్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఇస్ దే అదర్ దెన్ బయోటెక్నాలజీ ఉంది, అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి, పౌల్ట్రీస్ ఉన్నాయి, సో నెక్స్ట్ ఇంకా వేరే సెక్టార్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా బాగా చేసే కెపాసిటీస్ ఉన్నాయి. ఓకే ఓకే, కానీ మెడికల్ ని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఆ మెడికల్ ప్రిఫర్ చేసినప్పుడు మనం 25 lakhs మెంబర్స్ తోటి మనం కాంపిటీషన్ తట్టుకోగలగాలి. ప్రతి ఇయర్ 20 to 24 lakhs పీపుల్స్ అది వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ దట్టు మనం ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కానీ మనం చూస్ చేసుకునే ఫ్యాకల్టీస్ కానీ మన గైడెన్స్ కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ మనం చూస్ చేసుకునే కాలేజ్ కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ రేషియోలో మన యొక్క ర్యాంక్ అనేది రేపు పొద్దున డిసైడ్ అవుతుంది. దట్టు ద ఫ్యాక్టర్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ ఈ స్టూడెంట్ ఈజ్ ఓన్లీ మెయిన్ ఫ్యాక్టర్. స్టూడెంట్ కి కంపల్సరీగా నేర్చుకోవాలనే కుతూహలం బాగుండాలి. ఈ అడిషనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటికల్ గా అతనికి అడాప్టబుల్ గా ఉంటాయి వాస్తవంగా చెప్పాలంటే. అంటే నీట్ ఎగ్జామ్ అనేది దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ, అంటే అంత ఈజీ ఎగ్జామ్ కాదు. ఎందుకంటే స్టేట్ లో కాకుండా ఇది సెంట్రలైజ్ ఆల్ ఓవర్ ఇండియాలో 28 స్టేట్ నుంచి ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయోకి అయితే ఎన్సీఆర్టీ బుక్స్ ని లైన్ బై లైన్ ప్రతిదీ మెమరైజ్డ్ గా అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా థింక్ఫుల్ గా గుర్తుపెట్టుకోగలిగే కెపాసిటీ స్టూడెంట్ లో ఉండాలి. షార్ట్ నోట్స్ రాసుకోవాలి, రిపిటేషన్ గా రివిజన్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు ఇవ్వాలి, సబ్జెక్టివ్ ప్రతి ఈచ్ అండ్ స్మాల్ కాన్సెప్ట్స్ ఒక పెద్ద లార్జర్ ఏదైతే చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ వైజ్ గా డివైడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఓన్ టైం టేబుల్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఈ 2 years బాగా చదవగలిగితే నీట్ ఎగ్జామ్ ని క్రాక్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అవకాశాలు పెరుగుతాయి అంటున్నాను కానీ ఖచ్చితంగా వస్తాయనట్లేదు. ఎందుకంటే ఇంకొక 1 year డ్రాప్ తీసుకునే అవకాశాలు కూడా రావచ్చు పిల్లలకి. అట్లా సో ఇంకా జేఈ మెయిన్స్ కానీ లేకుంటే ఎంసెట్ కానీ వీటికి డిఫరెంట్ ఓరియంటేషన్. మళ్ళీ ఇవి మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటంటే బయో అనేది కొంచెం థియరిటికల్ సబ్జెక్ట్ కావచ్చు, ఎక్కువ ఫోకస్ చేసి మార్క్స్ మనం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి నీట్ లో. కానీ మ్యాథ్స్ లో అట్లా కాదు. మ్యాథ్స్ ఇస్ డిఫరెంట్ అగైన్. ఇంజనీరింగ్ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ లో మ్యాథ్స్ ఇస్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికి హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. కానీ జేఈ మెయిన్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సో మూడింటికి సేమ్ వెయిటేజ్ ఉంటుంది. బట్ ఎంసెట్ లో వచ్చేసరి హై వెయిటేజ్ మ్యాథ్స్ ఉంటుంది. తర్వాత ఈ 2 కలిపితే ఎంత వెయిటేజ్ ఉంటుందో మ్యాథ్స్ ఒకదానికి అంత వెయిటేజ్ ఉంటుంది. 80 ఇదైతే ఇవి 2 కలిపితే 40 + 40 80. దట్ ఈస్ రీజన్.